త్రిమూర్తి సాయిలోని సాయి లీలలు. స్వామి చాలా సంవత్సరాల క్రిందట తన భక్తులను వెంట తీసుకొని చాలా పుణ్యక్షేత్రాలు సందర్శించారు. స్వామి శ్రీశైలము వెళ్ళినప్పుడు భక్తులు తమకు వేసిన పూలదండ నుంచి వెండి చెమ్మును సృష్టించి అందులోని అమృతాన్ని తనతో వచ్చిన భక్తులకు పంచిపెట్టారు. స్వామి కన్యాకుమారి వెళ్ళినప్పుడు స్వామి సముద్ర తీరములో ఇసుకలో నడిచేటప్పుడు స్వామి నడిచిన ప్రతి అడుగులో స్ఫటికలింగాలు భక్తులకు దొరికాయి. స్వామి భక్తులతో అవి 108 స్ఫటికాలు ఉంటాయి చూడండి అన్నారు. ఆ విధంగానే 108 స్ఫటికలింగాలు ఉన్నాయి. స్వామి వాటితో మాల కూర్చి తనతో వచ్చిన హృషికేశ స్వాముల వారికి జపమాలుగా ఇచ్చారు. స్వామి దక్షిణ దేశ యాత్రలకు ఉత్తర దేశ యాత్రలకు తమతో భక్తులను తీసుకొని వెళ్లి వాటి విశేషాలను చెప్పి అక్కడ మహిమలను కూడా చూపించేవారు. బద్రీనాథ్ గర్భగుడిలో ఉన్న నేత్రలింగం గురించి ఎవరికీ తెలియదు. ఆ గుడిలో పనిచేసే అర్చకులకే తెలియదు. స్వామి బద్రీనాథ్లో ఉన్న దేవాలయాన్ని భక్తులతో సందర్శించారు. స్వామి విడిదిగా ఒక సత్రములో ఒక రూమును కేటాయించారు. స్వామివారు తమ భక్తులతో అక్కడ కూర్చొని భక్తులను ఉద్దేశించి, ఇక్కడ గర్భగుడిలో శంకరాచార్యుల వారి చేత ప్రతిష్ఠింపబడిన నేత్రలింగం ఉన్నది. ఆ విషయం ఇక్కడ అర్చకులకే తెలియదు. ఆ లింగాన్ని ఇప్పుడు మీకు సృష్టించి చూపిస్తానని స్వామి వెంటనే నేత్రలింగాన్ని సృష్టించి దానితో పాటు అభిషేకం కొరకు గంగోత్రిని కూడా సృష్టించారు. ఆ గంగోత్రితో లింగానికి అభిషేకం చేసి మరలా 108 బంగారు మారేడు దళాలను సృష్టించి వాటితో ఆ లింగానికి పూజ చేశారు. స్వామివారు ఆ విధంగా పూజ చేసి ఆ బంగారు మారేడు దళాలను తమతో వచ్చిన భక్తులకు పంచిపెట్టారు. స్వామి మరలా ఆ నేత్రలింగాన్ని యథాస్థానానికి పంపించారు. ఓం సాయినాథాయ నమః.